అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. సోషల్ మీడియా వేదికలకు కళ్ళెం పడే టైం వచ్చేసిందా? ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ పేరుతో ఏదంటే అది పోస్ట్ చేయడం ఇక కుదరదా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఆ దిశగానే సాగుతున్నాయనుకోవాలి. ప్రధాని మోదీపై ఏఐతో చేసిన వీడియోస్తో పాటు అనుచితంగా చేసిన వీడియోస్పై శుక్రవారం కేసులు నమోదయ్యాయి. ఇందులో భాగంగా మెటా సంస్థకు చెందిన ఇండియా విభాగాధిపతిపై కూడా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. దీంతోనైనా ఇలాంటి వ్యవహారాలపై భారత్ ఎంత సీరియస్గా ఉందో ఆయా సోషల్ నెట్వర్కింగ్ సైట్లకు తెలిసి రావాలి. లేదంటే ఏదంటే అది సర్క్యులేట్ అవుతున్నా తమకి పట్టనట్టుగా ఈ సంస్థల యజమానులు చూస్తుండడం ఏంటి అనే ప్రశ్న ఇప్పుడు ఎదురవుతోంది. మార్పుడు వీడియోలు, ఏఐ ఫోటోలకు బ్రేక్ పడుతుందా? ప్రధాని ఏఐ వీడియోలపై మెటా ఇండియా హెడ్ పై ఎఫ్ఐఆర్. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వీడియోలపై దర్యాప్తు. మెటా భద్రతా వ్యవస్థలపైన విచారణ ప్రారంభించిన సైబరాబాద్ పోలీసులు. ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన ఏఐ మార్ఫింగ్ వీడియోల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. దేశవ్యాప్తంగా ఈ అంశంపై కేసులు నమోదవుతున్నాయి. ఇందులో భాగంగా మెటా ఇండియా హెడ్ అరుణ్ శ్రీనివాస్ తో పాటు పలువురు సోషల్ మీడియా యూజర్లపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అయిన మార్ఫింగ్ వీడియోలపై ఈ కేసు నమోదైంది. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఈ వీడియోలు ఉన్నాయనే కోణంలోనే ఈ దర్యాప్తు కొనసాగుతోంది. అయితే ఇదే క్రమంలో ఎవరిని పడితే వారిని టార్గెట్ చేసుకుని ఇష్టారీతిలో వ్యవహరించే వారికి కూడా కళ్లెం వేయాలనే డిమాండ్ మరోసారి ఊపందుకుంది. భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులో ఎలాగంటే అలా మాట్లాడడం కూడా ఇకపై చెల్లకుండా కొత్త చట్టాలను తీసుకురావాలని, లేదంటే ఉన్న చట్టాలని కఠినంగా అమలు చేయాలని అంటున్నారు. జంతర్ మంతర్ దగ్గర ధర్నా, ఆ తర్వాత ప్రధానమంత్రి మోదీపై కామెంట్లు, ఆయన్ని మార్ఫింగ్ చేసి తయారు చేసిన వీడియోలపై కేసులు నమోదవుతూ ఉండగా అసలు ఇప్పుడు ఉన్నటువంటి బిఎన్ఎస్ ఐటీ యాక్ట్ కింద ఉల్లంఘన జరిగిందా అనే అంశాన్ని పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ముందసలు ఈ వీడియోలు ఎక్కడ తయారయ్యాయి, ఎవరు అప్లోడ్ చేశారు, ఎలా వైరల్ అయ్యాయన్న దానిపై ఆధారాలు సేకరిస్తున్నారు. ఇలాంటి కంటెంట్ ను అడ్డుకోవడంలో మెటా భద్రతా వ్యవస్థలు ఎంతవరకు పనిచేశాయన్న అంశాన్ని కూడా విచారిస్తున్నారు. సరిగ్గా ఇక్కడే మెటా ఒక్కటే కాదు, ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా ఏఐ జనరేటెడ్ వీడియోలు సహా ఇతరాత్ర కంటెంట్ విషయంలో అనుసరిస్తున్న మార్గాలపై చర్చ జరగాల్సి ఉంది. పాపులర్ నటులు, పొలిటికల్ లీడర్లను ఏఐ ద్వారా వారికి ఇష్టమైన రీతిలో తయారు చేస్తూ ప్లాట్ఫామ్స్ పై వదులుతున్నా ఈ సంస్థలు సైలెంట్ గా ఉంటున్నాయి. పైగా వాటిని రిపోర్ట్ చేసినా ఆయా మాధ్యమాల ప్రమాణాలకు అనుగుణంగానే ఉన్నాయంటూ సదరు వీడియోలను తొలగించేందుకు అంగీకరించడం లేదు. ఈ మధ్యనే కేంద్రం మెటా, టెలిగ్రామ్ సహా ఇతర మాధ్యమాలకు చిన్నారులపై లైంగిక దాడులను ప్రేరేపించే వీడియోల విషయంలో వివరణ కోరిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇక తాజా కేసు ముందు కూడా ఏఐ స్కామ్లు, నకిలీ ప్రకటనలు, మార్ఫింగ్ కంటెంట్ ను గుర్తించి తొలగించే విధానంపై వివరణ ఇవ్వాలని మెటా ప్రతినిధులను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పిలిచారు. కంపెనీ ప్రతినిధి విచారణకు హాజరై కంటెంట్ మోడరేషన్ విధానాలను వివరించినట్లు సమాచారం. ప్రస్తుతం దర్యాప్తు ప్రారంభ దశలోనే ఉందని, డిజిటల్ ఆధారాలను బట్టి తదుపరి చర్యలు ఉంటాయని పోలీసులు చెప్తూ ఉండగా ప్రధానమంత్రి వీడియోలను మార్ఫింగ్, ఏఐ జనరేషన్ చేయడంతో మరోసారి చర్చ జరుగుతోంది. ఏకంగా మెటా ఇండియా హెడ్ పైనే కేసు నమోదు కావడంతో ఇప్పటికైనా నకిలీ కంటెంట్ విషయంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.